కలిపిన నిందితుడట, కాళ్ళు పట్టుకున్న పిల్లలట. రైతు ఆత్మహత్య ఘటనలో నిందితుడుగా ఉన్న కూరపాటి కిషోరు డిప్యూటీ సీఎంతో దిగిన చిత్రం. విచారణకు వచ్చిన తహసీల్దార్ రమేష్ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న ప్రభాకర్ పిల్లలు, కుటుంబ సభ్యులు. ఇంత జరిగినా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబం ఆవేదన. రేవంత్ సర్కార్ స్పందించడం లేదని వీరభద్రయ్య ఆక్రోశం. దోషులను శిక్షించి బాధితులను ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. ఇది మొన్న మదిర కాన్స్టిట్యున్సీలో చింతకాని మండలం ప్రొద్దుటూరులో జరిగిన ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్యకు సంబంధించి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. దీనికి సంబంధించి ఇంత జరిగినా కనికరించరా అని రాసింది. చింతకాని తహసీల్దార్ని గౌరవ చేశారట. ప్రభాకర్ మృతిపైన సమగ్ర విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి చెప్పిన ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. కానీ దీంట్లో నమస్తే తెలంగాణ రాసింది. కాకపోతే దీంట్లో ఒక రకంగా దీంట్లో మొత్తం కూడా వక్రీకరించే కార్యక్రమం జరుగుతుందనేది అక్కడ ఫీల్డ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్. అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి కొంత ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. హత్య అనడానికి కారణం ఏంటంటే ఈ బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు వాస్తవంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేడు. ఆత్మహత్య చేసుకోవడానికి కొంతమంది ప్రేరేపించారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూరపాటి కిషోర్ పైన కక్ష కట్టి ఆయన ఇరికించాలనే ఒక ప్రయత్నంలో వాళ్ళు ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారనేది అక్కడ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ బయటికి ఎక్స్పోజ్ ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూరపాటి కిషోర్ యొక్క వేధింపుల వలన ఆయన చనిపోయిందని బయట అంటే తెలవని పబ్లిక్లో చర్చ జరుగుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ అది. ఎందుకు దానికి బేస్ అంటే ఈ ప్రభాకర్ అనే రైతు, చనిపోయిన రైతు, దురదృష్టం ఆయన చనిపోవటం. ఆయనే కాదు, ఎవరు చనిపోయిన దురదృష్టమే. చనిపోవడానికి కాదు పుట్టింది, బతకడానికి పుట్టింది అనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయం. కానీ ఆయన కూడా పాపం చనిపోతాడని తెలియదు, చస్తా అని ఆత్మహత్య చేసుకుంటా అని కూడా తెలవని పరిస్థితి ఉందనేది అక్కడ ప్రజల నుంచి అక్కడ గ్రౌండ్ రిపోర్టు. ఎందుకు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కక్ష కట్టి వాళ్ళని ఇరికించాలని కూరపాటి కిషోర్ అనే వ్యక్తిని ప్రధానంగా ఆయనకి ప్రజల్లో ఉన్న మంచి పేరుని చెడగొట్టాలనే ఒక ఉద్దేశంతో బట్టి విక్రమార్కకి అత్యంత సన్నిహితులుగా ఉంటుందని అటు బట్టి విక్రమార్కని కూడా బదనాయం చేయాలని చెప్పి ఒక పన్నాగం అని, ఆ పన్నాగంలో ఈ ప్రభాకర్ అనే వ్యక్తిని బలిపశువుని చేశారు అనేది అక్కడున్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ చెరువు శకంలో అయిన కొంత భూమి ఉంది. వాస్తవంగా 7 ఎకరాల 10 కుంటల పట్టా పాస్బుక్ ఉంది. కానీ దాదాపు 12 ఎకరాల దాకా ఆయన కొంత చేసుకుంటుండడం దానికి ఇప్పటివరకు నడిచింది. దానిపైన అక్కడ చెరువు మత్స్యకార సంఘానికి ఆ రైతుకి జరిగిన ఒక వివాదం ఇది. ఆ వివాదంలో ఎక్కడ కూడా తహసీల్దార్లు ఆఫీసర్స్ పట్టించుకోని పరిస్థితుల్లో అక్కడున్న గ్రామ పెద్ద మనుషులు కొంత ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవం. కానీ దీంట్లో ఆత్మహత్యకు పురిగొల్పిన మాటికి ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, రజనీకాంత్ అనే వ్యక్తి అట, ఇంకోటి నవీన్ అనే వ్యక్తి, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల నాయకులు కూడా ఉన్నారు. మండల మాజీ అధ్యక్షుడు కూడా అక్కడ అదే గ్రామానికి సంబంధించి ఉన్నారు. వీళ్ళు పురికొల్పి ఆ ప్రభాకర్ని రెచ్చగొట్టి, నువ్వు ఫలానా పేర్లు చెప్పి వీడియో చేయి, నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చేసుకుంటా అని బెదిరిస్తూ మందు డబ్బా పట్టుకొని నువ్వు ఇట్లా వీడియో చేస్తే నీ సమస్య పరిష్కారం అయిద్దని ఆయన తప్పుదావ పట్టించారు. పాపం ఆయన ఏం చేసిండు? మందు డబ్బా పట్టుకొని చెప్పే ప్రయత్నం చేసిండు. దానికి ఒక 3-4 సార్లు రిహార్సల్ చేశారట. ఇగో ఇట్లా చెప్పు అని పక్కన ఒక 2-3 ఉండి మొత్తం ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి రిహార్సల్ చేసి చేపించారు. చేపించిన తర్వాత ఫైనల్గా ఒక వీడియో సెట్ చేశారు. ఒక 3-4 తర్వాత ఆయనకి ఆ మాటలన్నీ చెప్పడం వచ్చిన తర్వాత ఆ వీడియో కరెక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ వీడియోని అట్లా పక్కన పెట్టేసి 3 గంటల 39 నిమిషాలకి వీడియో తీసి పక్కన పెట్టి ఆ మందు డబ్బా అనే ఒక ఎపిసోడ్ని జస్ట్ నీకు బెదిరియటానికి ఇది, నువ్వు ఎక్కడ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయనకు చెప్పడం అట్లా చెప్పి ఆ మందు డబ్బాని పక్కన పెట్టి మాకు మందు పార్టీ చేసుకున్నట్టు మామిడి తోటలో ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూర్చోబెట్టి ఆయనకు మందు పోసి ఆ మందులో విషం ఏమైనా కలిపారా లేదంటే ఈ డబ్బాలో ఉన్న మందుని, ఆయన పట్టుకున్న డబ్బాలో ఉన్న మందుని కలిపారా తెలియదు. కానీ ఆ ప్రభాకర్కి ఎట్టి పరిస్థితుల్లో చనిపోవాలనే ఉద్దేశం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. చనిపోతాను లేదు మాతోని ఏదో బెదిరించడానికి ఒక వీడియో చేస్తానా అని చెప్పిండు. బెదిరించడానికనే ఆయన కూడా అనుకున్న పాపం వాళ్ళు అట్లే చెప్పారు. రిహార్సల్ చేయించి ఎవరైతే వాళ్ళు కావాలనుకున్న పేర్లు చెప్పించిన తర్వాత ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆయన తాగే మద్యపానంలో, ఆయన తాగే ఆల్కహాల్లో ఏదో విషం కలిపి చంపారు అనేది ప్రధానమైన ఆరోపణ, ప్రధానమైన చర్చ జరుగుతుంది ఇవాళ ప్రజల్లో. ఆ యాంగిల్లోనే వాళ్ళకి పోలీసులు కూడా కొంత సమాచారం వచ్చినట్టు పోలీసు వర్గాల నుంచి కూడా తెలిసింది. ఈ రిహార్సల్స్ ఏంది, నిజంగానే ఆత్మహత్య చేసుకునే అవకాశం అంటే అది ఉంటే సెల్ఫీ తీసుకుంటారు, రిహార్సల్ చేసి వీడియోలు చేసి వేరే వాళ్ళ పేర్లు చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఈ రిహార్సల్స్కి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, దీని వెనకున్న కుట్ర ఏంది అనే కోణంలో జరుగుతుంది. కానీ నమస్తే తెలంగాణ ఏం జరిగింది, ఇంత జరిగిన కనికరం లేదా అని చెప్పి బట్టి విక్రమార్కతోని ఆ కూరపాటి కిషోర్ ఉన్న ఫోటోనే వేసింది. రాజకీయ పార్టీ నాయకులుగా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే, వాళ్ళకి సంబంధించిన మంత్రి కాబట్టి ఉంటారు, ఫోటోలు దిగుతారు, అన్నీ ఉంటాయి, మీటింగ్లు కట్టిన అది పెద్ద తప్ప అనేది అలా స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానికంగా ప్రజలకి, అక్కడ ఉన్న స్థానిక ప్రజలకి, ఆ మండల జిల్లా నాయకులకి, ఆ జిల్లా ప్రజలకే తెలుసు. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య వెనక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉండి ప్రొవోకేట్ చేసి, ప్రేరేపించి, రిహార్సల్ చేసి, వీడియో చేయించి, వీడియోలు వాళ్ళు కావాల్సిన వాళ్ళు బదనాయం చేయాలి అనుకున్న పేర్లను చెప్పించి, తర్వాత ఆయనకు తెలవకుండా ఎవరైతే చనిపోయిన రైతు ప్రభాకర్ తెలవకుండా ఆయన తాగే దాంట్లో విషం కలిపి చంపారు అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మొత్తం